శ్రీ సీతారామ సదనం ఛానల్ని వీక్షిస్తూ శ్రీకృష్ణ రసామృతాన్ని ఆస్వాదిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. 16,000 నూరుగురు సుదతులు నెనమండు నీకు సొంపుగ భార్యల్ విదితంబుగ బహురూపుల వదలకరమయింతువౌర వసుధను కృష్ణ. ఇందులో స్వామివారి అత్యద్భుత లీలలని వర్ణిస్తున్నాడు కవి. ఏమిటా లీల అంటే ఇది అసామాన్యమైనటువంటి లీల. ఈ లీలని రామచంద్రమూర్తి కూడా చేసినట్టు మనకి రామాయణంలో కనపడదు. అంత గొప్ప లీల చేశాడు స్వామి. స్వామికి భార్యలు ఎంతమంది అంటే అందరూ 8 మందినే చెప్తున్నారు. కానీ 8 మంది మాత్రమే కాదు, 16,108 మంది అని చెప్పాలి. స్వామివారికి భార్యలు ఎంతమంది అంటే 16,000 నూరుగురు సుదతులు నెనమండ్రు. ఈ 16,000 మందిని, ఆ 100 మందిని ఎక్కడి నుంచి స్వామి స్వీకరించాడు అంటే నరకాసురుడు చెరపట్టినటువంటి ఈ స్త్రీలని వాళ్ళందరూ, స్వామి నీవు మమ్మల్ని రక్షించావు, నీవే మా భర్తవి, మమ్మల్ని వివాహం చేసుకో అని కోరితే ఆ కోరికని మన్నించి నారదుడు అంగీకరిస్తే ఒకే కాలంలో అన్ని రూపాలు ధరించి స్వామి వాళ్ళందరి మెడలో మాంగళ్యాన్ని ధరింపచేసి భార్యలుగా స్వీకరించినటువంటి అద్భుతమైన గాథ. ఈ గాథ భాగవతంలో స్పష్టంగా మనకి కనపడుతుంది. ఆ భాగవతం చెప్పినటువంటి ఈ విషయాన్ని ఇందులో అందంగా మనకి అందిస్తున్నారు కవి. విదితంబుగా బహురూపుల, ఆయనకి ఒక రూపమే ఉంది, అనేక రూపాలు ధరిస్తాడు. అయితే అనేక రూపాలు ఒక రూపం వలె మరొక రూపం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం 16,108 మంది కృష్ణులు కృష్ణ రూపంతోనే ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఏది ఇష్టమో దాన్ని అందిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది కృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఇది దక్షిణ నాయక లక్షణం అన్నమాట. ఇలా భార్యలని, ఒక భార్యని కాకుండా మరికొంతమందిని చేసుకున్నటువంటి పురుషుడు అందరినీ సమానంగా ఆనందింపచేస్తే ఆ నాయకుడిని దక్షిణ నాయకుడు అనాలని అలంకార శాస్త్రం చెప్పింది. దక్షిణ నాయకుడికి ఉదాహరణగా శ్రీకృష్ణ పరమాత్మని పేర్కొన్నది. ఏ ఏ వేళలనే సరోజముఖి ఏ ఏ లీలలన్ కోరు. ఏ సమయంలో ఏ భార్య ఏ లీల కావాలని కోరుకుంటుందో ఆ లీలని చేసి ఆమెని మై మరపించినటువంటి నిజమైనటువంటి జగన్నాథుడు పరమాత్మ శ్రీకృష్ణస్వామి. వీళ్ళందరూ ఎలా ఉన్నారు? సొంపుగ భార్యల్, చాలా అందంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరినీ వదలక రమయింతువు, ఏ ఒక్క స్త్రీని విడిచిపెట్టకుండా అందరితోటి అన్ని వేళలా రమించినటువంటి వాడు, ఆనందించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. షోడశ స్త్రీ సహస్రాణి శతమేకం తతోధికం. 16,000 పైన ఇంకా 100 మంది ఉన్నారు. అన్ని రూపాలు స్వామి ధరించాడు అని విష్ణు పురాణం కూడా చాటి చెప్పింది. కనుక స్వామి యొక్క ఈ బహురూప ధారణని ఈ పద్యం మనకి అందించింది. ఈ పద్యంలో స్వామి ఆ 16,000 మందిని సంతోషపెట్టినటువంటి విషయాన్ని వర్ణించాడు. కనుక ఈ పద్యాన్ని చదువుకున్నటువంటి స్త్రీలకి భర్తృవాల్లభ్యం అధికంగా కలుగుతుంది అని నమ్ముతూ మరొక పద్యంతో మీ ముందుకు వస్తుంది శ్రీ సీతారామ సదనం ఛానల్.